Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 14 is between Delhi Capitals and Gujarat Titans. Match వేదిక ఫిరోజ్ షా కోట్ల మైదానం ఇన్ ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నారు. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. వెరాజ్ గుజరాత్ టైటన్స్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. సెకండ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో మంచి పోటీ ఇచ్చారు. ఆ చేజ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన పనిచేశారు కానీ డెత్ బౌలింగ్ బాగా చేసి రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్ గెలిచారు. బట్ ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ మేజర్ ప్రాబ్లం ఏం కనిపిస్తుందంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఏమాత్రం బాగాలేదు. 4 to 7 నెంబర్ 4 to నెంబర్ 7 బ్యాటర్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. అది గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, వాషింగ్టన్ కావచ్చు, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, ఎవరైనా సరే అందరు ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇది కొత్త సమస్య ఏం కాదు, పాత సమస్య మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. అసలు షర్ఫేన్ రూదర్ఫర్డ్ లాంటి ప్లేయర్ని ఎందుకు వదులుకున్నారో నాకేదో అర్థం కాదు. షర్ఫేన్ రూదర్ఫర్డ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అదర్ లీగ్స్లో. నిన్న కూడా చూసాం, నిన్న కూడా ముంబై చేజ్లో వాళ్ళ అపోజిషన్ని భయపెట్టింది ఎవరు? రాజస్థాన్ భయపెట్టింది షర్ఫేన్ రూదర్ఫర్డ్. ఇది వండర్ఫుల్ స్ట్రైకర్ డౌన్ ద లైన్. అతన్ని ఎందుకు వదులుకున్నారు? ముంబై ఇండియన్స్ అడగగానే అందరిని ఇచ్చేస్తున్నారు. అంతమంది క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా ఇచ్చేసారు. హార్దిక్ పాండ్యా ఒక టైటిల్ గెలిపించి పెట్టాడు, నెక్స్ట్ సీజన్లో ఫైనల్ తీసుకెళ్ళాడు. కానీ ట్రేడింగ్ అని చెప్పి అతన్ని వదిలేసుకున్నారు. ఇప్పుడేమో షర్ఫేన్ రూదర్ఫర్డ్ని వదులుకున్నారు. అతనికి ప్రాపర్ రీప్లేస్మెంట్ కూడా తెచ్చుకోలేదు. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ మిడిల్ ఆర్డర్ డొల్లతనం అదే కంటిన్యూ అవుతుంది. జేసన్ హోల్డర్ని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు, కానీ జేసన్ హోల్డర్ని ఆడించట్లేదు. రబాడా ఫామ్లో లేడు, కానీ అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. హోల్డర్ని తీసుకొస్తే బౌలింగ్లో రబాడే కంటే ఎఫెక్టివ్ ఉంటాడని మనం ఏం చెప్పడానికి లేదు, కానీ బ్యాటింగ్ బాగా చేస్తాడు. మీకు మంచి డౌన్ ది ఆర్డర్, మంచి బిగ్ హిటర్, మంచి ఫినిషర్గా మనకు వచ్చే ప్లేయర్ అతను. వరల్డ్ కప్లో కూడా హీ హ్యాడ్ డీసెంట్ వరల్డ్ కప్. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెలక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, వాళ్ళకి టాప్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రాహుల్ 2 మ్యాచ్లు ఆడి ఒకే ఒక్క రన్ చేశాడు. నితీష్ రాణా ఫామ్లో లేడు. ఫస్ట్ మ్యాచ్లో దే వర్ రెడ్యూస్ టు 26 for 4. సెకండ్ మ్యాచ్లో దే వర్ రెడ్యూస్ టు 7 for 2. సమీర్ రిజ్వీ వాళ్ళని ఆదుకోబట్టి వాళ్ళు, మిగతా మిడిల్ ఆర్డర్ కూడా బాగానే ఉంది కాబట్టి వాళ్ళు నెట్కి వస్తున్నారు. బౌలింగ్ బాగుంది కాబట్టి. కానీ టాప్ ఆర్డర్ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సో అది పరిస్థితి. 2 టీమ్స్కి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఢిల్లీ ఈజ్ మచ్ బెటర్ ప్లేస్డ్. చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ఈ సీజన్లో వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ టీంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే సేమ్ మా విన్నింగ్ కాంబినేషన్. ఎందుకంటే బౌలర్స్ ముఖేష్ కుమార్ ఈజ్ బౌలింగ్ వండర్ఫుల్లీ వెల్. ముఖేష్ కుమార్ కానీ, ఎన్గిడి కానీ, నటరాజన్. అలాగే స్పిన్నర్స్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ప్లస్ విప్రజ్ నిగమ్. సో అదే లైనప్తో వెళ్తారు వాళ్ళు. మరి నితీష్ రాణాకి మరొక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మీకు మంచి ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారు. పృథ్వీ షా ఇస్ దేర్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, మంచి ఇండియన్ ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారు వాళ్ళకి. బట్ ఐ థింక్ నితీష్ రాణాకి మరొక ఛాన్స్ ఇస్తారు. గుజరాత్కి గుడ్ న్యూస్ ఏంటంటే శుభన్ గిల్ ఫిట్గా ఉన్నాడు, అతను ఆడతాడని చెప్పి నిన్న ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన సాయి సుదర్శన్ చెప్పాడు. సో శుభన్ గిల్కి ఏంటంటే ఆ నెక్ స్పాజమ్స్ అతనికి రెగ్యులర్గా ఇబ్బంది పెడుతున్నాయి. నెక్ మజిల్స్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి అతను బ్యాండేజ్తో కనిపించాడు అంతకుముందు, కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు, అతను మ్యాచ్ ఆడతారని చెప్పాడు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి అట్లీస్ట్ టాప్ ఆర్డర్లో ప్రాబ్లం లేని పరిస్థితి ఉంటుంది. సో శుభన్ గిల్ రిటర్న్ ఇన్ ప్లేస్ ఆఫ్ కుమార్ కుషాగ్రా. అదే నేను అన్నట్టుగా జేసన్ హోల్డర్ని ఆడిస్తారా రబాడా ప్లేస్లో, అంతకంటే వాళ్ళు మార్పులు చేయడానికి కూడా ఏం పెద్ద ఆస్కారం కూడా లేదు. షారుఖ్ ఖాన్ ఫెయిల్ అవుతున్నాడు, తెవతియా ఫెయిల్ అవుతున్నాడంటే మరి కుమార్ కుషాగ్రాని మనకి నెట్టాలి. కానీ కుమార్ కుషాగ్రా ఆడిన మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా ఏమి అతను పర్ఫామ్ చేయలేదు. సో సేమ్ టీంతో వెళ్తారు వాళ్ళు, విత్ శుభన్ గిల్ రిటర్నింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కుషాగ్రా. నన్ను అడిగితే దే షుడ్ రిప్లేస్ రబాడా విత్ జేసన్ హోల్డర్. దానివల్ల బ్యాటింగ్ స్ట్రెంత్ అవుతుంది. బౌలింగ్లో కూడా ఆ స్లోయర్ వన్స్ అయి బాగా వేస్తాడు. హైట్ ఉంది అతనికి, మంచి ఎక్స్ట్రా హైట్ ఉంది జేసన్ హోల్డర్. సో ఆ మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో పిచ్ ఎలా ఉంటుంది ఫిరోజ్ షా కోట్లలో? పిచ్ నెంబర్ 4లో ఈ మ్యాచ్ జరగబోతుంది. పిచ్ నెంబర్ 4లో మీకు హై స్కోరింగ్ పిచ్ అది. మీకు
200+ స్కోర్స్ వచ్చే పిచ్ అది. సో ఖచ్చితంగా హై స్కోరింగ్ ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది కాబట్టి మీకు 4లు 6లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఆఫ్ లైట్ ఢిల్లీ పిచ్ ఎప్పుడు కూడా బ్యాటర్స్కి అనుకూలంగా ఉంది కాబట్టి అదే సిచ్యుయేషన్ ఇక్కడ కంటిన్యూ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. కొంచెం వర్షం ప్రమాదం ఇక్కడ కూడా ఉంది. ఎందుకో నార్త్ ఇండియా అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షం ప్రమాదం ఉంది. మధ్యాహ్నం థండర్ స్టార్మ్స్ అంటున్నారు. సాయంత్రానికి తెరిపిస్తుంది అంటున్నారు. మరి ఫోర్కాస్ట్ అలా వరుసగా మూడో రోజు వర్షం వల్ల అంతరాయం కలుగుతుందా? వర్షం కనుక వస్తే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. దాంట్లో అలాంటి సందేహం లేదు. అన్లెస్ ఎవర్ కెప్టెన్ హ్యాపెన్స్ టు అజింక్య రహానే. సో మ్యాచప్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ సిరాజ్కి అగేన్స్ట్గా చాలా మంచి మ్యాచప్ ఉంది. సిరాజ్ ఒకసారి డిస్మిస్ చేశాడు కేఎల్ రాహుల్ని. అండ్ 170 స్ట్రైక్ రేట్ ఉంది అగేన్స్ సిరాజ్ రాహుల్కి. చాలా ఎక్కువ రన్స్ కూడా స్కోర్ చేశాడు. సో రాహుల్ విల్ బి హ్యాపీ ఫేసింగ్ సిరాజ్ విత్ ది న్యూ బాల్. ఇక్కడ మ్యాచప్ ఫేవరబుల్గా ఉంది అతనికి. బట్ రబాడాకి 3 సార్లు అవుట్ అయ్యాడు. 12 ఇన్నింగ్స్లో 3 సార్లు రబాడాకి అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం ఈ టీంకి చాలా క్రిటికల్ ఆస్పెక్ట్. సో కేఎల్ రాహుల్ ఫామ్లోకి వస్తే వాళ్ళ కొన్ని బెంగలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆల్వేస్ 500 బ్యాంక్ ప్లేయర్. అతను 500 ఖచ్చితంగా చేస్తాడు. 500-600 రన్స్ ఎక్కడికి పోవు కేఎల్ రాహుల్ మీ టీంలో కనుకుంటే. కానీ ఇప్పటివరకు అతను ఆ ఫామ్ అందుకోలేదు బట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో. సో ఇక్కడ అతను ఖచ్చితంగా ఒక ఫామ్లోకి రావడానికి మంచి పట్టుదలగా ప్రయత్నం చేస్తారన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నిశాంక ప్లేడ్ ఎ వెరీ గుడ్ నాక్ లాస్ట్ టైం. సో నిశాంక ఫామ్లోకి రావడం వీళ్ళకి అది కూడా ఒక ప్లస్ అవుతుంది. సమీర్ రిజ్వీ వాజ్ వండర్ఫుల్. సమీర్ రిజ్వీ ఒక మ్యాచ్లో 70, ఒక మ్యాచ్లో 90, 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఢిల్లీ ఆడిన లాస్ట్ మ్యాచ్లో కూడా అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సో వరుసగా 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అతనికి వచ్చినాయి. అది కూడా రికార్డ్ 4 వచ్చినాయి అంటే అది అతను కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు. కానీ అంత బాగా ఆడుతున్నాడు అంత. ఎందుకంటే ప్రతిసారి ఒకసారి 26 for 4 దగ్గర వచ్చాడు, ఒకసారి 7 for 2 దగ్గరకు వచ్చాడు. టీం కష్టాల్లో ఉన్న ప్రెషర్ని అతను హ్యాండిల్ చేయడమే కాకుండా చాలా చాలా ఇంప్రెసివ్గా అగ్రెసివ్గా అతను బ్యాటింగ్ చేస్తాడు. సో సమీర్ రిజ్వీ ఈజ్ ఎ బిగ్ ప్లస్ ఫర్ దెమ్ దిస్ సీజన్. బట్ టాప్ ఆర్డర్ వాళ్ళకి బాగుపడాలి. అలాగే మిడిల్ ఆర్డర్ వాషింగ్టన్ ఎంతవరకు ఆడతాడు. గ్లెన్ ఫిలిప్స్ రెగ్యులర్ రన్ ఎప్పుడూ అతను రెగ్యులర్ రన్ లేదు ఇంతవరకు. సార్ రెగ్యులర్ రన్ ఇస్తున్నారు. సో ఆ రెగ్యులర్ రన్ని గ్లెన్ ఫిలిప్స్ ఎంతవరకు ఉపయోగించుకోవడం. ఎందుకంటే వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఇక్కడ ఫస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ చేసి కానీ సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో గ్లెన్ ఫిలిప్స్ నుంచి కూడా ఒక నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా. సో గుజరాత్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడైతే గిల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్ అందుకుంటే ఏం ఇబ్బంది. సాయి సుదర్శన్ ప్లేడ్ వండర్ఫుల్ నాకు లాస్ట్ మ్యాచ్. సో గిల్, సాయి కనుక మంచి స్టార్ట్ అందించి బట్లర్ దాన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళు మిడిల్ ఆర్డర్ వీక్నెస్ని కవర్ చేసుకుంటారు సాధారణంగా. ఇంతవరకు చేస్తున్నది వాళ్ళు అదే. సో అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్ బాగుంది వాళ్ళకి. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్. సిరాజ్ లాస్ట్ మ్యాచ్ కొద్దిగా రన్స్ ఇచ్చాడు. బట్ సిరాజ్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. సో అది బౌలింగ్ అశోక్ శర్మ ఇస్ వెరీ ఇంప్రెసివ్ విత్ దిస్ పేస్ ఉంది అతని దగ్గర. కొన్ని వేరియేషన్స్ కూడా ఉన్నాయి. యార్కర్స్ కూడా వేస్తున్నాడు. బౌలింగ్ బాగుంది వాళ్ళది. బ్యాటింగ్లోనే వాళ్ళకి సమస్య, మిడిల్ ఆర్డర్ సమస్య ఉంది. సో ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకున్న ఓవరాల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్రౌండ్ ఎబిలిటీ. సో వాళ్ళు ఫేవరెట్గా వాళ్ళు దిగుతారు. బట్ గుజరాత్ మరి పాయింట్స్ టేబుల్లో ఇప్పటికైనా వాళ్ళు మొదటి పాయింట్లు సాధిస్తారా లేదా చూడాలి. లేకపోతే 3 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళ పొజిషన్ చాలా దారుణం అయిపోతుంది, చెన్నైలాగా అయిపోతుంది. మరోవైపు తీన్మార్ హ్యాట్రిక్ కోసం సిద్ధంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.